థ్యాంక్ యూ సార్. యావయ్య, చీకటి పడిపోతుంది, కోడలు ఇంకా ఇంటికి రాలేదు. అత్తయ్య వచ్చావా తల్లి? ఇంత ఆలస్యమైందే, నీకోసం మేమంతా కంగారు పడుతున్నామమ్మా. ఈ రోజు జీతం ఇచ్చారు అత్తయ్య. మీకు రజనికి చీరలు కొనుక్కొచ్చాను. ఇప్పుడు మాకెందుకమ్మా చీరలు? ఉండేవండి అత్తయ్య. మొదటి జీతంలో అత్తకు ఆడబడుచుకు చీరలు పెడితే తప్పే ఉంది. నా తల్లి. మొదటి నెల జీతం రాగానే అత్తగారికి ఆడపడిచి చీరలు తీసుకొచ్చావు, ఇక భర్తగారికి ఏం లేదంటే? కష్టపడి సంపాదించినందుకు మీరే నాకు ప్రెసెంటేషన్ ఇవ్వాలి. నేనే నీకు ప్రెసెంటేషన్ వల్ల బ్రహ్మాండమైన సినిమా చూపిస్తాను. సినిమానా? టికెట్లు కూడా తీసుకొచ్చారా? ఇవాళ వద్దండి, తలనొప్పిగా ఉంది. అయితే ఇంకే సినిమా చూస్తే తలనొప్పి ఢామ్ అనుకుంటుంది. నవ్వారావు నీతో కలిసి సినిమాకి వెళ్ళి చాలా కదా. ప్లీజ్ అండి, వాటికి వదిలేసండి, రేపు వెళ్దామండి. రేపు వెళ్దామా? అంటే భార్యతో కలిసి సరదాగా సినిమాకి వెళ్ళే ఛాన్స్ కూడా మాకు లేదనమాట. ఇంకెందుకు ఇన్ను అవుట్ అవుట్. ఈ మధ్య మీ కలకలు ఎక్కువ అయిపోయింది. ఏమనుకుంటే అది జరగాల్సిందే. మొండి పట్టుదల మీరు. పదండి. ఇంతకు వస్తున్నట్టుగా అయితే ఇన్నో 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 కమాను కమాను కమాన్ మై డియర్ కమాన్ కమ్ కమ్. అమ్మా, నాకు ఈ చీర చాలా బాగుంది కదా. చాలా బాగుంది అమ్మా. మేమిద్దరం సినిమాకి వెళ్ళి వస్తాం, మీరంతా భోంచేసి. వస్తాను అత్తయ్య. యావయ్య, కోడలు చూడు నాకెంత మంచి చీర తీసుకొచ్చిందో. ఏమే, నీకు చీర తెచ్చిందా? దానికి చీర తెచ్చిందా? ముగ్గుండే డెస్కుని సినిమాకి వెళ్ళిందా? ఇక నేనేనా ఇంట్లో చరిత్రహీనుని? మనం కూడా పార్క్ వెళ్తాం పద. అబ్బా అబ్బా, నీ సిగ్గు చెత్తక, ఈ వయసులో నన్ను ఎంటేసుకుని పార్క్ వెళ్తావా? అబ్బా, ఈ వయసులో నీతో షికారుకి వెళ్ళడం ఇక నా తక్కువైంది. అది కాదే, పార్క్ లో కుమార సంభవం నాటకం వేస్తున్నారు. కుమార సంభవమా? ఏ, వాళ్ళు సినిమాకి వెళ్ళగలింది, మనం నాటకం చూసిరాలేమా? మనం వెళ్దాం పద. అమ్మా, నేను వస్తాను. అలాగేనమ్మా, తాళాలు తీసుకొస్తానుండు. ఏమిటే? ఏంటయ్యా? మన ఇంట్లో కుమార సంభవాలు లేకపోవడానికి ఇవేనే కారణం. నువ్వు రోజు రేడియోలో వింటలా? పరిమిత కుటుంబం కోసం మీరు ఎల్లప్పుడూ నిరోధనే వాడండి అని. ఆ నిరోధాలనేవి ఓరి ఏళ్ల కడుపు పండ. వీళ్ళకి ఇదేం పోయే కాలమయ్యా, హాయిగా పిల్లలు గనక పిదప కాలం పిదప బుద్ధులు. పద నాటకం పద. ఉంటే తలనొప్పిగా ఉంది. మీకు? అది శోభనం రోజునే వదిలేశాను. అసలు మీకుందనుకోవడం నాదే పొరపాటు. ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? తిమ్మిరెక్కింది మీకు, అందుకే ఇంత మూర్ఖంగా ప్రవర్తించారు. ఏమిటో నేనేదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడతావు.
మా ఆయన ఇలా చేశాడని నలుగురిని పిలిచి చెప్పు. ఆ, చేసినవన్నీ చెప్పుకోవాల్సి వస్తే మన బాగోతాలు చాలా ఉన్నాయిలేండి. ఉమ్, ఏమంత పెద్ద నేరం చేశానట? ఇంతకంటే ఏం చేయాలి? నేనేమైనా బండరా అనుకున్నారా? భార్య కూడా అయిష్టాలు ఉంటాయని ఆలోచించారా? చదువుకోగాని సరికాదు, సంస్కారం ఉండాలి. మనిషి జన్మ ఎత్తింది మృగంలా ప్రవర్తించడానికి కాదు. అవును, మీరు పశువు కంటే హీనంగా ప్రవర్తించాలి. ఇదే పని నేను చేస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తానా? నరికి పోగులు పెడతాను. ఆ, నాకు తెలుసులేండి మీరు అంత సమర్థులని. అన్నీ తెలిసింది పెళ్లి చేసుకున్నావు. నేను అడిగిన కోరికలన్నింటిని మీరు ఒప్పుకున్నారు కాబట్టి. నీ బోడి కోరికలకు మెచ్చి కదా నేను పెళ్లి మరి చేసుకున్నాను. ఎందుకు ఆ రోజు గంగిరెద్దులా తల ఊపారు? ఎందుకా? నీ బాబు మా ఇంటికి వచ్చి నా కూతురు పిచ్చి ముఖం ఉంది, అమాయకత్వంలో అర్థం లేని మళ్ళీ పెట్టుకుని తన జీవితం నాశనం చేసుకుంటుందని కన్నీళ్ళు పెట్టుకుంటే ఒప్పుకున్నాను. చిన్నాడు స్నేహితుల బాధ చూడలేక మా నాన్న నన్ను పుట్టాలంటే నేను నీ మేళ తాళి కట్టాను. అబద్ధం. బాధ నిజం. కట్టు కథలు చెప్పి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. అంత కర్మ నాకేం పట్టలేదు. అయినా మీ నాన్న చెప్పిన నువ్వు పిచ్చిదానివేం కాదు, మొండిదాని. నువ్వే కాదు, మీ అక్క కూడా నీలాంటిది అయి ఉంటుంది. అందుకే వాడు ఎవడో తల్లి తరివేశాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మా అక్కని గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను. అది దేవత. వాడు కూడా మీలాంటి పశువు కాబట్టి దాన్ని చంపేయండి. అమ్మాయి! ఆగండి. సహిస్తున్నానని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి. నువ్వు చూపిస్తున్న సహనం ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి నువ్వు అవమానించరా? ఏమిటి చిన్న విషయమా? ఆనాడు మీరు చేసిన ప్రమాణాలన్నీ గంగలో కలిపేయడం చిన్న విషయమా? కాపురానికి వచ్చిన రోజే సిగరెట్ తాగితే సర్దుకున్నాను. విస్కీ తాగి ఇంటికి వచ్చిన రోజు మీ తల్లిదండ్రుల ముందు మీ పరువు కాపాడడానికి నా బాధను దిగుమింగుకున్నాను. ఈనాడు మీరింత అమానుషంగా ప్రవర్తించినా సహించాను. ఇప్పుడు నా మీద చేయి చేసుకున్నారు. ఇంకొక క్షణం కూడా మీతో నేను కాపురం చేయలేను. బెదిరిస్తున్నావా? మిమ్మల్ని బెదిరించాల్సిన పని లేదు, లొంగి బతకాల్సిన అవసరం లేదు. కొట్టినా తిట్టినా పడుండడానికి ఇది పురాణ కాలం కాదు. అమానుషంగా ప్రవర్తించినా భరించడానికి ఇది రాతి యుగం కాదు. స్వశక్తితో, గుండె ధైర్యంతో, ఆత్మాభిమానంతో బతకగలిగే ఏ ఆడది మగవాడ అహంకారాన్ని సహించలేదని గుర్తుంచుకోండి. ఇష్టారాజ్యంగా ఉంది ఇంట్లో అందరికి. కోడలు పెళ్ళెళ్ళి ఇన్నాళ్ళు అయింది. అసలు ఏం జరిగిందిరా అని కొడుకుని అడగటమూ లేదు. పోనీ వెళ్ళి ఆ పిల్లని కేకలేసి తీసుకురావటమూ లేదు. ఇట్ట ఇంట్లో కూర్చుని ఫ్యాక్టరీ గొట్ట వదిలినట్టు పొగదలతో సరిపోయిందా? అది మొగుడిని ఎదిరించి వెళ్ళిపోతే నన్నంటావేమిటే? అప్పుడే మొదలై నీ గుసగుసలు. ఆ రోడ్లో తలెత్తుకు తిరగాల? అడిగేమే మాకు మహారాజు. ఆ మహారాజు ఆడికి మీకు కిరీటం ఒక్కటే తక్కువయింది. మనం డబ్బా కొట్టుకుంటే కాదు, వెనకాల వాళ్ళు కొట్టే డప్పు కూడా వినాలి. ఏమిటే అసలు పొద్దున్నే నాతో తగదా పెట్టుకున్నాను, వచ్చావా ఏంటి నువ్వు? సంసారం చక్కదిద్దవయ్యా మొగుడా అంటే తగులాడ్డానికి వచ్చానా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావని? చేతకాని విధంలాగా దాని దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయిందని బతిమాలి దాన్ని తీసుకురావాలి ఇక్కడికి అని నేను అన్నానా? నా స్నేహితుడు కూతురు అని మూడు ముళ్ళు పడేదాకా ఊపిరి ఆడవలేరుగా. వెళ్ళి ఆ స్నేహితుడిని అడగవయ్యా అంటున్నా. స్నేహితుడనే ఇంగిత జ్ఞానమే వాడుకుంటే కూతురు చేసిన తప్పు తెలుసుకుని ఆ సుబ్బారావు గారి పిల్లని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఇందాక నుంచి చూస్తుంటే ఊహే గింజుకుంటున్నావు. వెళ్ళి కాఫీ పెట్టరా. అవును, బాగా అలిసిపోయావుగా, కాఫీ తెస్తా.